బకాయిలు రాక పెట్టుబడులు లేక మూతపడుతున్న సిరిసిల్ల పాలిస్టర్ వస్త్ర పరిశ్రమ గోడౌన్లో లక్షలాది మీటర్ల వస్త్ర నిల్వలు. ఈ నెల 15 నుంచి బంద్కు యాజమానుల నిర్ణయం. అయోమయంలో ఆసాములు, కార్మికులు. బంద్ పెట్టద్దని వేడుకలు. సిరిసిల్ల పాలిస్టర్ వస్త్ర పరిశ్రమను ఈ నెల 15 నుంచి నిరవధికంగా బంద్ చేసేందుకు పరిశ్రమ యాజమాన్యం నిర్ణయించింది. సిరిసిల్లలోని పాలిస్టర్ యాజమానుల సంఘం ప్రత్యేక సమావేశం ఏర్పాటు చేసి పరిశ్రమను బంద్ చేస్తున్నట్లు ప్రకటించింది. యాజమానుల నిర్ణయంతో ఆసాములు, కార్మికులు అయోమయానికి గురయ్యారు. ఇది సరైన విధానం కాదని కార్మిక సంఘాలు పేర్కొంటున్నాయి. అధికారులు ప్రత్యేక చొరవ తీసుకొని వస్త్ర పరిశ్రమ బంద్ను ఆపాలని కోరుతున్నాయి. దేశవ్యాప్తంగా వస్త్ర పరిశ్రమలో నెలకొన్న సంక్షోభంతో పాటు కొత్త ఆర్డర్లు లేకపోవడంతో ఈ నిర్ణయం తీసుకోక తప్పడం లేదని యాజమాన్యాలు చెబుతా ఉన్నాయి. మరి లక్షలాది మీటర్ల వస్త్రం గోడౌన్లలో పేరుకుపోయింది. కొత్తగా నూలు దారాన్ని కొని వస్త్రోత్పత్తి కొనసాగించే పరిస్థితుల్లో లేమని పాలిస్టర్ యజమానులు చెబుతున్నారు. గతంలో ఉత్పత్తి చేసిన వస్త్రం తాలూకు బకాయిలు గత ప్రభుత్వం నుంచి రాకపోవడంతో కొత్త పెట్టుబడులు పెట్టలేకపోతున్నామని అంటున్నారు. సిరిసిల్ల పాలిస్టర్ వస్త్ర పరిశ్రమ బంద్ నిర్ణయంతో వేలాది మంది పవర్లూమ్, చేనేత కార్మికులు ఉపాధి లేక రోడ్డున పడనున్నారు. కార్మికుల జీవితాలపై తీవ్ర ప్రభావం చూపించిన అవకాశం. బతుకమ్మ చీరల ఆర్డర్ ముగిసినప్పటి నుంచి సిరిసిల్లలో పవర్లూమ్ పరిశ్రమ మందకోడిగా కొనసాగుతుంది. మరి పరిశ్రమలో పనిచేసేటువంటి వేలాది మంది, ముఖ్యంగా నేతన్నలకు సంబంధించిన విషయంలో మరి బీఆర్ఎస్ ప్రభుత్వం పాలనలో ఉన్నప్పుడు బతుకమ్మ చీరల పేరుతో ప్రతి సంవత్సరం బతుకమ్మ చీరల కోసం ప్రతి మహిళకు చీరలు అందించడానికి ప్రయత్నంలో భాగంగా వాళ్ళకు ఆర్డర్లు ఉండేవి. మరి ఇప్పుడు ప్రభుత్వం మారింది. మరి మారిన తర్వాత బతుకమ్మ చీరలకు ఆర్డర్ ఉంటుందా లేదా అనేది ఇప్పటివరకు క్లారిటీ లేదు. ఎందుకంటే వాళ్ళు ప్రతి సంవత్సరం జనవరి లోపే ఆర్డర్స్, అంటే వచ్చే సంవత్సరం కూడా ఆర్డర్స్ ఇచ్చేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి వాళ్ళు మళ్ళీ దసరా వరకు ఆ బతుకమ్మ చీరల పంపిణీకి సంబంధించినటువంటి చీరలను నేసేవాళ్ళు. మరి ఇప్పుడు అది ఏమీ లేదు. మరి మా బతుకులు ఆగమవుతున్నాయి. మాకు పాలిస్టరు, మేము లాస్ట్ టైం బకాయిలు కూడా మాకు ఇంకా ప్రభుత్వాల నుండి రాలేదు. దానితో పాటు మేము పరిశ్రమ నడిపించాలంటే మాకు ఎక్కడ కూడా వర్క్ లేదు, మేము ఎట్లా నడిపించాలని చెప్పేసి పరిశ్రమ యజమానులు అంటూ ఉంటే మరి మా బతుకులు ఏం కావాలని చెప్పేసి కార్మికులు అంటున్నారు. 30 సంవత్సరాల నుంచి పవర్ లూమ్స్ నడుపుతున్నాను. ఎన్నడూ లేని విధంగా ఈ నెల 15 నుంచి నిరవధికంగా యజమానులు బంద్ పెట్టడం సరికాదు. పాలిస్టర్ వస్త్ర పరిశ్రమపై వేల కుటుంబాలు ఆధారపడి ఉన్నాయి. మేము జీవనోపాధి కోల్పోయేటువంటి అవకాశం ఉంది. యజమానులు ప్రభుత్వంతో మాట్లాడి సమస్య పరిష్కారమేలా చూడాలని చెప్పేసి అయితే మరి అక్కడ ఉన్నటువంటి కార్మికుడు చెప్తా ఉన్నాడు. మరి రేవంత్ రెడ్డి గారు కూడా ఈ విషయాన్ని గుర్తుపెట్టుకొని లాస్ట్ టైం చాలాసార్లు కేటీఆర్ను విమర్శించేటువంటి క్రమంలో కేటీఆర్ సిరిసిల్లకు సంబంధించిన విషయంలో సిరిసిల్ల నేతన్నల ఆత్మహత్యలు ఆగినాయా అని చెప్పేసి ప్రశ్నించేటువంటి ప్రయత్నం కోదండరాం సార్ కానీ లేదంటే ఇక్కడ ఉన్నటువంటి మేధావులు కానీ మరి రేవంత్ రెడ్డి కూడా చాలాసార్లు చేసిండు. సిరిసిల్ల అభివృద్ధి చేసినాను మాట్లాడుతున్నావు, కానీ అదే సిరిసిల్లలో ఇప్పటికీ నేతనాలను ఉరివేసుకుంటున్నారు. ఎందుకు నేతనాలను ఉరివేసుకున్నాల్సిన పరిస్థితి వస్తుంది, నువ్వు ఏం చేస్తున్నావు అని చెప్పేసి చాలాసార్లు రేవంత్ రెడ్డి కూడా ప్రశ్నించినటువంటి మనం చూసినాం. మరి ఈరోజు అదే సిరిసిల్లలో మరి కేటీఆర్ అధికారంలో ఎమ్మెల్యేగా ఉన్నప్పటికీ కూడా ఆయన చేతిలో రాష్ట్ర ప్రభుత్వం లేదు. కాబట్టి మరి ఈరోజు సిరిసిల్లలో కార్మికులు, దానితో పాటు యజమానులు కూడా ఆ పరిశ్రమను మూసుకువేసుకున్న పరిస్థితి వచ్చింది. ఇప్పుడు సిరిసిల్లకు సంబంధించిన విషయంలో రేవంత్ రెడ్డి ఏం చేస్తాడు, మరి అదే శాఖకు సంబంధించిన మంత్రులు ఏం చేస్తారు అనే విషయాన్ని కూడా మీరు చూపించాల్సిన అవసరం ఉంది. ఈరోజు వేలాది మంది కార్మికులకు, ముఖ్యంగా చేనేతలకు సంబంధించిన విషయంలో వేలాది మంది ఉపాధి కోల్పోయి రోడ్డున పడేటువంటి పరిస్థితి మనం సిరిసిల్లలో చూస్తున్నప్పుడు వాళ్ళ ఆత్మహత్యలకు సంబంధించిన విషయంలో కానీ వాళ్ళ కుటుంబాల జీవితాలకు సంబంధించిన విషయంలో కానీ ప్రభుత్వం తప్పకుండా ఆదుకోవాల్సిన అవసరం అయితే ఉంది. మరి వాళ్ళు రోడ్డెక్కితే, యజమానులు రోడ్డు ఎక్కేదంటే వాళ్ళకి నష్టమే వస్తుంది కావచ్చు, కానీ కార్మికులకు పని లేకపోతే వాళ్ళ ఆత్మహత్యలు చేసుకున్న పరిస్థితి వస్తుంది. అదే సిరిసిల్లలో మళ్ళీ ఆత్మహత్యల పరంపర కొనసాగేటువంటి అవకాశం ఉంటుంది. ఒక్క ఆత్మహత్యతో ఆ కుటుంబం మొత్తం రోడ్డున పడేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి సిరిసిల్లలో ఆత్మహత్యలు జరగకుండా, ముఖ్యంగా ఈ పాలిస్టర్ సంబంధించిన పరిశ్రమ ఏదో అది మూతపడకుండా చూసుకోవాల్సిన బాధ్యత కూడా మరి కాంగ్రెస్ పార్టీ మీద ఉంది. వాళ్ళకి ఈరోజు దేశంలో కూడా చాలాసార్లు ఎప్పుడు చూసినా కూడా మనది మనది అని మాట్లాడేటువంటి నరేంద్ర మోడీ లాంటి వాళ్ళు కూడా మళ్ళీ ఈరోజు జాతీయ జెండాలకు సంబంధించిన విషయంలో కానీ మిగతా విషయాల్లో కానీ చైనాకి వెళ్ళి వేరే దేశాలకు వెళ్ళి వేరే దేశాల నుండి క్లాత్ తీసుకొచ్చుకునే ప్రయత్నం చేస్తూ ఉంటారు. మరి ఇక్కడ ఉన్నటువంటి దేశంలో ప్రతి మాటలో స్వదేశీ అని మాట్లాడేటువంటి కేంద్రంలో ఉన్నటువంటి మంత్రులు కానీ లేదంటే నరేంద్ర మోడీ లాంటి నాయకులు కానీ బీజేపీ నాయకులు కానీ ప్రతి దానిలో స్వదేశీ అని మాట్లాడి మళ్ళీ చాలా సందర్భాల్లో పోయి విదేశీ వస్త్రాలను తీసుకొచ్చుకొని వాడుకుంటూ ఉంటారు. మరి అట్లాంటి విదేశీ వస్త్రాలకు సంబంధించిన విషయంలో కూడా ఈరోజు వాళ్ళు కూడా ఆలోచన చేయాలి. కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వం ఈ దేశంలో, ముఖ్యంగా తెలంగాణ రాష్ట్రంలో సిరిసిల్ల లాంటి ప్రాంతంలో ఉన్నటువంటి కార్మికులను ఆదుకోవాల్సిన అవసరం అయితే ఉంది. ప్రతి దాని మీద ఎగిరేసి గంతేసి మాట్లాడండి బండి సంజయ్ లాంటి నాయకులు కానీ, ఎందుకంటే అదే కరీంనగర్ ఎంపీగా ఉన్న బండి సంజయ్ కూడా ఈ విషయం మీద మాట్లాడాల్సిన అవసరం ఉంది. మరి సిరిసిల్ల నియోజకవర్గంలో జరిగేటువంటి ఆ అన్యాయాలకు సంబంధించిన విషయంలో కానీ లేదంటే ఇట్లాంటి కార్మికులకు సంబంధించిన విషయంలో కానీ బండి సంజయ్ ఎందుకు మాట్లాడలేకపోతున్నాడు, కేంద్రం నుండి వాళ్ళకు పనులు తీసుకురావడం కానీ వాళ్ళకు ఉపాధి ఇచ్చే ప్రయత్నం కూడా ఎందుకు చేయలేకపోతున్నా అనే విషయం మీద కూడా బండి సంజయ్ కూడా ఆలోచన చేసుకోవాలి.